హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పటి నుంచే సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టుంది కదా, చాలా వేడిగా. ఈ టైంలో చల్లగా తినాలనిపిస్తుంది కదా ఐస్ క్రీమ్. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్ట్రాబెర్రీస్ తీసుకున్నానండి నేను. ఇలా నీట్గా వాష్ చేసేసుకుని పెట్టుకుని వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న పీసులన్నీ వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. ఇవి పేస్ట్ చేసుకుని పెట్టుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నానండి నేను. 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను. దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసేసుకుందాం. క్రీమీ లాగా అయిపోవాలి. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి మిల్క్ మేడ్ తీసుకుంటున్నానండి. 1 కప్పు. మనం స్వీట్ తినగలిగినంత వేసుకోవచ్చండి. దీంట్లో 1 కప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేలాగా బ్లెండ్ చేసేసుకోవాలి ఒకసారి. ఇలా మొత్తం కలిసాక ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని దీంట్లో కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి, బాగా మిక్స్ అయ్యేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం 8 అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలండి, డీప్లో. దానికోసం ఇలా ఒక ప్లాస్టిక్ ర్యాప్ తీసుకొని సమానంగా వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 8 అవర్స్ తర్వాత చూద్దాం. చూడండి, 8 అవర్స్ తర్వాత తీస్తున్నాను నేను. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఒకసారి చూద్దాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సింపుల్గా చేసేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, సింపుల్గా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టవచ్చు మనం. చూసారు కదా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.